హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరు శతదినోత్సవం చేసుకొనింది. 100 రోజులు పూర్తయిపోతున్నాయి. 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఒక శుభవార్త నిన్న మనకు అందింది. ఏంటంటే యుద్ధం ముగిసిపోయింది. శాంతి ఒప్పందాల చర్చలు సఫలమయ్యాయి. పీస్ డీల్ కుదిరింది. ప్రపంచ దేశాలు కూడా అటు ట్రంప్కు ఇటు ఇరాన్కు శుభాకాంక్షలు తెలియజేశాయి. ఇరాన్ కూడా ట్రంప్ ప్రకటించారు, పీస్ఫుల్గా మనం ఒప్పందాలు కుదుర్చుకున్నాము, ఇక యుద్ధం ఆగిపోయినట్టే అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రకటించింది, షరతులకు ఒప్పుకుంటేనే, మళ్ళీ ట్రంప్ ఏ విధమైనటువంటి వ్యవహారాలు చేయకపోతేనే ఈ పీస్ మనం ముందుకు తీసుకెళ్తామని ఇరాన్ కూడా చెప్పింది. సో ప్రపంచ దేశాలన్నీ సంతోషించాయి. హార్మోజ్ జల సంధిలోన రవాణా సులువుగా సాగుతుంది. టోల్ వేయరు, టోల్ ప్లాజాగా మారదు. అక్కడి నుంచి చమురు నౌకలు సరఫరా కుదురుతుంది. కాబట్టి ఈ మాట విన్న వెంటనే ముడి చమురు ధర తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా. చూసారా, కేవలం ఒక మాట ప్రభావంతో ముడి చమురు ధర తగ్గుతుంది, ఒక మాట ప్రభావంతో ముడి చమురు ధర పెరుగుతుంది కూడా. సో ముడి చమురు ధర కూడా తగ్గిపోయింది. ఇంకేముంది, అంతా అయిపోయింది, కథ సుఖాంతం అనుకుంటున్న సమయంలోనే ఇజ్రాయెల్ అధినేత ప్రధాని నెతన్యాహు అదెలా కుదురుతుంది అన్నారు. అంత త్వరగా యుద్ధం మేము ముగిస్తామా? మీరు అనుకున్నప్పుడు ప్రారంభించి మీరు అనుకున్నప్పుడు ముగించడానికి నేనేమన్నా మీ చేతి కీలుబొమ్మనా అని ఎవరిని ప్రశ్నించారు? ఇరాన్ని కాదు, నేరుగా ట్రంప్నే ప్రశ్నించారు. అందుకోసమే ఆ ప్రశ్న ఎలా చేశారు ఆయన? కేవలం లెబనాన్ పైన దాడులు చేసి, నిన్న లెబనాన్ పైన దాడులు చేశారు. ఒకవైపు శాంతి చర్చలు కుదిరాయి, ఒప్పందం కుదిరింది, అంత ఒక దారికి వచ్చింది, అంత ఒక ట్రాక్ వచ్చింది, ఇంకా ప్రపంచమంతా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు, అమ్మయ్య యుద్ధం ముగిసిందా, ఇంతవరకు మా ప్రాణం తోడేసింది అనుకుంటున్న ప్రపంచ దేశాలకు మీరు నిద్రపోవడాన్ని నేను సహించను అని నెతన్యాహు విజృంభించి ఇరాన్ మిత్రదేశమైనటువంటి లెబనాన్ పైన, లెస్బో పైన, హెజ్బొల్లా పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆయన దాడులు చేస్తూ ఒక మాట అన్నారు, ట్రంప్ అంటే మాకు గౌరవం ఉండొచ్చు, నేను దాన్ని కాదన్ను, కానీ మా విధానాలు మాకున్నాయి, మా నిబంధనలు మాకున్నాయి, మా ఆశలు మాకున్నాయి, మా విధానం మాకుంది, కాబట్టి మేము యుద్ధం కొనసాగిస్తాము, ఇరాన్ను తుదముట్టించడమే మా కర్తవ్యం అని ఇజ్రాయెల్ విస్పష్టంగా చెప్పేసింది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలి? యుద్ధం అయిపోయింది అనుకున్నాడు, పెద్దన్న పాత్ర పోషించేశాను అనుకున్నాడు, అమ్మయ్య నేను మొదలుపెట్టిన యుద్ధాన్ని నేనే ముగించగలిగాను అని ఆయన సంబరపడే లోపుగా, లేదు సార్, యుద్ధం ముగిసిపోలేదు, మేము ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము, మీ ఇష్టం, మీరు చేతులు ఎత్తేస్తే మీరు మీ అమెరికాలో కూర్చోండి, మేము మాత్రం ఇరాన్ పైన బాంబులు వేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయారు ట్రంప్. అందుకోసమే నెతన్యాహు ట్రంప్ మధ్య విభేదాలు ఒక్కసారిగా బట్టబయలైపోయాయి. గాజా విధానం పైన ట్రంప్ చాలా అసంతోషంగా ఉన్నారు, అసమాధానంగా ఉన్నారు. అలాగే యుద్ధ విరమణ విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు పడుసూపాయి. మధ్యప్రాచ్యంలో కొత్త సమీకరణలు ఏమైనా మొదలయ్యాయా? అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు పరీక్షకు నిలబడింది, కాల పరీక్షకు నిలబడుతోంది. మీరు చూడండి, ఎంత విచిత్రమైన విషయం చూడండి. ఇజ్రాయెల్తో సాన్నిహిత్యం పెంచుకొని, ఇజ్రాయెల్కు సైనిక సహాయం చేసి, అమెరికా సైన్యం వచ్చి అక్కడ వాళ్ళకు శిక్షణనిచ్చి, అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలతో యుద్ధం మొదలైనటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు నేను ఆపను అంటుంది, అతడికే ఎదురు తిరుగుతుంది. ఇన్నాళ్ళు ట్రంప్ కనుసన్నల్లోనే నడిచినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు తన ఉనికిని, తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం గళమెత్తుతోంది, గొంతెత్తుతోంది, నిరసన వ్యక్తం చేస్తోంది. తన చర్యలను ఆపకుండా ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్కు ఆవేశం మామూలుగా రావట్లేదు, ఒళ్ళు మండిపోతుంది. నెతన్యాహును ఆయన అదే అన్నాడు, నెతన్యాహుడు చాలా కఠినమైన మనిషి, అతను ఇంత కఠినమైన మనిషి అని నేను అనుకోలేదు. అరే, ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, పీస్ జరుగుతోంది, ప్రపంచమంతా హాయిగా ఉంది అనుకునే లోపల ఓర్చుకోలేని గుణంతో మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? మేము కాస్త చర్యలు తీసుకుంటే ఇజ్రాయెల్ ఉంటుందా? అంతెందుకు, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, అది గనక తలుచుకుని ఒక్క అణ్వాయుధాన్ని పడేస్తే గనక ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో తుడి చేసుకుని వెళ్ళిపోతుంది. ఏమనుకుంటున్నాడు నెతన్యాహు? అంత అహంకారమా అతనికి అని పాపం ఈయన కేకలు వేస్తూ ఉన్నాడు.
కానీ నెతన్యాహు నవ్వుతూ, సార్ మీరేమైనా అనుకోండి, నేను మాత్రం యుద్ధం చేస్తాను, నేను ఆపను అని ఆయన తన పంథా వీడనని అలాగే మొండిగా ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఈ సమయంలోన, ఈ విపత్కర సమయంలో యుద్ధం ఆగిందా? శుభం కార్డు పడిందా? శాంతి పవనాలు వీస్తున్నాయా? లేదా ఇరాన్ పైన దాడులు ఇజ్రాయెల్ అలాగే కొనసాగిస్తోందా? ఒకవేళ అది అలాగే కొనసాగిస్తే అప్పట్లోన ఇరాన్ని అణచడానికి ఇజ్రాయెల్తో చేతులు కలిపినట్టు ఇజ్రాయెల్ని అణచడానికి ఇరాన్తో చేతులు కలుపుతారా అమెరికా? ఒకవేళ అలా జరిగితే ఇజ్రాయెల్ని పూర్తిగా అణిచివేస్తుందా? ఈ అణిచివేతలో పాక్ కూడా చేతులు కలుపుతుందా? చెప్పలేం. ఈక్వేషన్ ఎలా మారిపోతుందో చెప్పలేం. ఇది బహుశా నెతన్యాహు తనకు తానుగా చేసుకుంటున్నటువంటి గొయ్యిలోన అతని పడిపోతాడేమో అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హార్మోజ్ జలసంధి చుట్టూ యుద్ధ నౌకలు తిరగడం, ప్రపంచ దేశాలు చమురు ధరల గ్రాఫ్ చూస్తూ గుండెలో దడ పుట్టించుకోవడం, రెండు దేశాల చర్చల బల్లపై కూర్చోవాలని నిర్ణయించుకోవడంతో అంత డ్రామాటిక్గా ఒక పొలిటికల్ డ్రామాలాగా గడిచిపోయింది అంతా కూడా. అయితే ఇంత హై వోల్టేజ్ డ్రామాలోన ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? ట్రంప్ గెలిచారా? ఇరాన్ గెలిచిందా? ఇజ్రాయెల్ గెలిచిందా? ఎవ్వరూ గెలవలేదు. ఎవ్వరూ గెలవలేదు. ఎవ్వరూ ఓడిపోలేదు. అమెరికా ఈ యుద్ధం వల్ల బోలెడని ఆయుధాలని లాస్ చేసేసుకునింది. బోలెడంత అమెరికా లెక్కలేనంత అపకీర్తిని మూట కట్టుకునింది. ప్రపంచ దేశాలన్నీ ఓరిని ట్రంప్ ఏందయ్యా నువ్వు ఇలా చేస్తావు అనిపించుకునేలాగా మారిపోయింది. ఒకవైపు అపకీర్తి, ఒకవైపు ఆయుధాల నష్టం, పైగా ఇప్పుడు మాట విననటువంటి ఇజ్రాయెల్. ఇలాంటి సంకట పరిస్థితుల్లో ట్రంప్ పడిపోయాడు. అలాగే ఇజ్రాయెల్ దొరికింది సందు, ఎలాగైనా సరే మనం చేసేద్దాం, ఇరాన్ను అణిచేద్దాం అని అనుకుంటూనే ఇరాన్ చేసేటువంటి దాడుల్లోన ఆ దేశం కూడా నష్టపోతుంది. ఒక రకంగా భయంతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలాగానే మనకు కనిపిస్తుంది. మరి ఇరాన్ తన్ను తాను రక్షించుకోవడానికి, తన ఉనికిని రక్షించుకోవడానికి కీలక నేతల ప్రాణాలను పణంగా పెట్టి, చిన్నారుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి యుద్ధం చేసింది. దేశం రక్తసిక్తమైపోయింది. మళ్ళీ ఇప్పుడు అది పోతే పోని, ఎందుకంటే యుద్ధం చేసినంతకాలం చేసేసింది. ఇప్పుడు అమెరికానే దిగి వస్తుంది. సరే కానీ అని ఇరాన్ ఒప్పుకొనింది. కానీ ఇరాన్ అంత త్వరగా అమెరికాను ఒప్పుకోదు. దానికి ఇజ్రాయెల్ పైన చాలా అపనమ్మకం ఉంది. మళ్ళీ ఇరాన్ తాను సరే శాంతి ఒప్పందానికి కూర్చున్న సమయంలోనే ఇజ్రాయెల్ విరుచుకుపడితే ట్రంప్ ఏమనకుండా వెనక్కి వెళ్ళిపోతాడేమోనన్న భయం కూడా ఇరాన్ను వెంటాడుతూనే ఉంది. కాబట్టి అంతర్జాతీయంగా అసలు ఇంత శాంతి చర్చలు ఉన్నట్టుండి ఎందుకు వచ్చాయి? గత కొంతకాలంగా సాగుతున్నాయి, లేదని కాదు, బట్ ఉన్నట్టుండి ఎలాగా అంటే, ఎప్పుడైతే మొన్నటికి మొన్న భారత్ నావికులను అంటే హార్మోజ్ జలసంధి దగ్గర భారత్ నౌకలో ఉన్నటువంటి 3 నావికుల పైన అమెరికా దాడి చేసి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకొనిందో, అప్పుడు అమెరికా పైన ఎక్కడ లేనటువంటి ఫోర్స్ మొదలైందనమాట. ఆ ఫోర్స్ తట్టుకోలేకనే శాంతి చర్చలకు ముందుకు ఉరుకుతోంది. ట్రంప్ ఎలాగైనా తన పైన పడ్డ చెడ్డ పేరును తుడిచేసుకోకపోతే ప్రపంచ దేశాల దృష్టిలో తను పెద్ద విలన్గాను బఫూన్గాను మారిపోతానేమోనని భయపడిపోయి శాంతి ఒప్పందాలకు బేషరత్తుగా ఒప్పుకున్నాడని మనకు అర్థమవుతోంది. అందుకే ఇక చాలు మీ ఆటలు ఆపండి అని ప్రపంచ దేశాలు అన్న కేకలకు ట్రంప్ భయపడిపోయాడా? ఇరు దేశాలు చర్చలకు దిగాయి. ఈ ఒప్పందంలో హైలైట్ ఏంటంటే, ఇరాన్కు చెందినటువంటి, పైగా ఇక్కడ ఇరాన్ ఒక మంచి కండిషన్ పెట్టింది. ఓకే, మేము శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటాం, అయితే మీరు విదేశాల్లో ఫ్రీజ్ చేసినటువంటి మా డబ్బును వెంటనే విడుదల చేయాలి, మా డబ్బులు మాకు ఇచ్చేయాలి అని ఒక పెద్ద కండిషన్ పెట్టింది. సో ఇరాన్ ఫ్రోజన్ నిధులు విడుదల చేయాలి. ఆంక్షలు ఎంతవరకు సడలించాలి? ఆంక్షలు పెట్టింది. మీ చమురు అమ్ముకోరాదు అని ఆంక్షలు విధించింది. దాన్ని కూడా సడలించాలి. ఫ్రోజన్ నిధులను విడుదల చేయాలి, డీఫ్రోజ్ చేయాలి. అలాగే అణువు ఆయుధాలను మాత్రం మాకు అప్పగించండి అని చెప్పాలి. మళ్ళీ ఇందులోన ఏ టర్మ్ నెరవేరుతాయి, ఏ టర్మ్స్ నెరవేరవు అనేటువంటివి కూడా క్వశ్చన్ మార్కులు మనకు అనిపిస్తుంది. కాబట్టి పునర్నిర్మాణానికి ఎవరు ఖర్చు పెట్టాలి? ఇరాన్ ఒక మాట అంది, మేము చాలా నష్టపోయాం, మీరు చేసిన యుద్ధం అన్యాయమైన యుద్ధం, మేమేం యుద్ధం కోరుకోలేదు, మీరే యుద్ధం చేశారు.
ట్రంప్ అనవసరంగా మా దేశ వ్యవహారాల్లో కాలు వేలు పెట్టి అశాంతిని రేపి యుద్ధానికి ఉసిగొలిపి యుద్ధం చేసిందే ట్రంప్. కాబట్టి ఇరాన్లో జరిగినటువంటి నష్టాన్ని, ప్రాణ నష్టం పక్కన పెట్టండి, ఆస్తి నష్టం జరిగింది, దేశ నష్టం జరిగింది, దీనికి కాంపెన్సేషన్ ఖచ్చితంగా ట్రంపే చెల్లించాలి అని ఇరాన్ పట్టుబడుతోంది. మీరు అలా చెల్లించకపోతే హార్మోజ్ జలసంధి దగ్గర మనం టోల్ ప్లాజా పెట్టేస్తాం, వచ్చే ప్రతి నౌక దగ్గర కూడా టోల్ వసూలు చేస్తాం, దాంతో మా దేశ ఎకానమీని మేము రికవరీ చేసుకుంటాం, దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో మా దారులు మాకున్నాయి అని ఇరాన్ కూడా గట్టిగానే హెచ్చరించింది. మళ్ళీ ఏది ఒప్పుకుంటారు, ఏది ఒప్పుకోరు? ఈ శాంతి ఒప్పందం నిజంగా సాగుతుందా, సాగదా? ఇజ్రాయెల్ బేషరతుగా ఒప్పుకుంటుందా, లేదా మొండికేసి ముందుకెళ్ళి ట్రంప్ చేతిలో చావు దెబ్బలు తింటోందా? మధ్యప్రాచ్యంలో సమీకరణలు ఏమైనా మారిపోతాయా? ఇవన్నీ కూడా ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మళ్ళీ ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అంటే కాలమే సమాధానం ఇవ్వాలి. అదండి సమాచారం. దట్స్ ఆల్.